జయ జయ సాయి భక్త విజయ సాయి అభయ సాయి సేవక విజయ సాయి ఎందరో మహాత్ములు ఉద్భవించిన ఆధ్యాత్మిక భూమి ఇది. ఎవరికి దక్కని కీర్తి వైభవం బాబాకు దక్కింది. ఎన్నో సాయి మందిరాలు దేశ విదేశాలలో వెలిసాయి. ఇలా వెలుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. హారతులు పల్లకి ఉత్సవాలతో అలరారు అలంకారాలతో సాయి సోమయానముగా పూజింపబడుతున్నారు. ఇంతటి మహావైభోగమునకు సాయి మహిమతో పాటు పరమ భక్తురాలు రాధాకృష్ణమాయి కృషి కూడా కారణం. మహారాజుల ఆరాధింపబడాలని ఆమె కన్న కలలు అహోరాత్రులు పడ్డ శ్రమ ఫలితమే ఇది. నిత్యం 4 ఆరతులు పల్లకి సేవలు దసరా గురు పూర్ణిమ శ్రీరామనవమి ఉత్సవాలు ఇలా ఎన్నో ఉత్సవాలను షిరిడి సంస్థాన్ రూపుదిద్దింది. సుందరీబాయి క్షీరసాగర్ అనగా రాధాకృష్ణమాయి తన సర్వస్వము సాయికి సమర్పించి సంస్థానును అందముగా మలిచింది. 9 సంవత్సరాలు మాత్రమే షిరిడీలో ఉన్న ఆమె సాధించిన దానిని ఇంత తక్కువ సమయంలో ఎవరు సాధించలేరు. అందుకే ఆమె ప్రేమ భక్తురాలు. శ్రీ సాయి లీలామృతం అది మహావేదామృతం. ఇదెంత గ్రోలిన తరగని సుధామృతం.